ఆ క్షేత్రం పేదల తిరుపతిగా పేరు పొందింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ప్రాంతం. ఆ క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి దేవాలయం. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? వాచ్ ఆన్ ఏబిఎన్ స్పాట్లైట్. ఆ ప్రాంతవాసులు దేవుణ్ణి తిరుమల ఏడుకొండల వాడితో సరిసమానంగా భావిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పరిగణిస్తారు. సర్వాంతర్యామిగా పూజించే కురుమూర్తి రాయుడు జాతర ఇప్పుడు ఘనంగా జరుగుతోంది. స్వామివారికి జరిగే ప్రతి తంతు అద్భుతంగానే సాగుతుంది. స్వామివారి పాదుకల ఊరేగింపు ప్రధాన ఘట్టమైంది. నెల రోజులు సాగే ఉత్సవ ప్రారంభోత్సవాన్ని 2 లక్షల మంది భక్తజన సమూహం మధ్య ఘనంగా నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి కొండల్లో వెలసిన దేవుడు ఆయన. కురుమూర్తి రాయుడిగా పిలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర అత్యంత వైభవోపేతంగా కొనసాగుతుంది. గత ఆదివారం స్వామివారి ఆభరణాల ఊరేగింపు దేదీప్యమానంగా నిర్వహించారు. ఆత్మకూరు ఎస్బీఐలో భద్రపరిచిన ఆభరణాలను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, ఇతర అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కలిసి ఊరేగింపుగా కురుమూర్తి క్షేత్రానికి తరలించారు. తమ ఆచారం ప్రకారం గ్రామ గ్రామాన ఊరేగింపుకు స్వాగతం పలికారు. ఈ ప్రక్రియలో అమ్మాపూర్ రాజవంశీయులైన ముఖ్యర వంశీయులు అమ్మాపూర్ కోటలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆభరణాలన్నింటినీ స్వామివారికి సమర్పించారు. వారం రోజులుగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో ప్రధాన ఘట్టమైన పాదుకలను తీసుకెళ్లే ఉద్దాలోత్సవం ఘనంగా జరిగింది. వడ్డెమాన్ గ్రామం నుంచి కురుమూర్తి క్షేత్రానికి స్వామివారి పాదుకలను ఊరేగించే ఘట్టానికి 2 లక్షల మంది తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. వడ్డెమాల్లోని ఉద్దాల కర్మాగారంలో దళితులు నియమనిష్టలతో కురుమూర్తి స్వామి పాదుకలను తయారు చేశారు. పల్లమర్రిలోని మేదరులు చేసిన చాటను ఉద్దాల మండపానికి తీసుకురాగానే స్వామివారి పాదుకలను అందులో ఉంచి మండపం ముందు పెట్టారు. అక్కడ నెల్లి వంశీయులు తొలి పూజ చేయగానే ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పాదుకలు ఉన్న చాటను తలపై మోసేందుకు పోటీ పడ్డారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో ఉద్దాల మండపం నుంచి సమీపంలోని ఊకచెట్టు వాగులోకి తీసుకెళ్లారు. అక్కడ వేలాదిగా తరలివచ్చిన భక్తజనం స్వామివారి పాదుకలను తాకేందుకు పోటీ పడ్డారు. పోలీసులు పాదుకలు ఉన్న చాటను భక్తుల తలపై మీదుగా తీసుకెళ్లారు. అక్కడి నుంచి అప్పంపల్లి సమీపం నుండి పాదుకలను తీసుకెళ్లారు. తిరుమలాపూర్ గ్రామానికి చేరుకోగానే భక్తులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి పాదుకలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అందంగా అలంకరించిన ట్రాక్టర్పై స్వామివార్ల పాదుకలను ఉంచి ఊరేగింపుగా ఉద్దాలగుండుకు చేర్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం శివసతుల నాట్యాలు, భక్తుల గోవింద నామస్మరణతో కురుమతి గిరులు పులకరించాయి. కొండ దిగువన జాతర మైదానంలో స్వామివారి పాదుకలను ఉంచిన ట్రాక్టర్ చుట్టూ 3 ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం వాటిని కొండపై స్వామివారి ఆలయానికి చేర్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల దర్శనార్థం వాటిని ఉద్దాల మండపంలో ఉంచారు. పల్లమారి గ్రామంలో స్వామివారికి పాదుకలకు సంబంధించిన చాట పూజ అక్కడ జరిపి చిన్న వడ్డెమానికి తీసుకురావడం జరిగింది. చిన్న వడ్డెమాన్ దగ్గర 2 గంటలకు కొన్ని వేల మంది, దాదాపు 2 లక్షల మంది భక్తులు అక్కడికి వచ్చినట్టారు. సో ఆ 2 లక్షల మంది భక్తుల సమక్షంలో స్వామివారి పాదుకకు అక్కడ పూజ చేసిన తర్వాత అక్కడ నుంచి ఊరేగింపుగా ఇప్పుడు కురుమూర్తి స్వామి సన్నిధికి చేరుకోబోతా ఉన్నాయి స్వామివారి పాదుకలు. అదేవిధంగా ఈరోజు వర్షం అంటే ఉదయం నుంచి కూడా వాతావరణము మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఎక్కడ వర్షం వస్తుందని చెప్పేసి నేను ఉదయం నుంచి టెన్షన్ పడతా ఉన్నా. కానీ ఆ భగవంతుని ఆశీస్సులతో వర్షం కూడా ఆగిందంటే ఆ భగవంతుని కురుమూర్తి స్వామి యొక్క మహిమ ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. నెల రోజుల పాటు సాగే జాతరలో పాదుకల బహూకరణ ప్రధాన ఘట్టమవుతుంది. ఆ ప్రక్రియ కేవలం కురుమూర్తి క్షేత్రంలోనే ఉందని చెబుతారు. అందుకు ఒక పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. స్వామివారు కుబేరుడి నుంచి తప్పించుకుని కురుమూర్తి గుట్టలో కొంతకాలం గడిపారని ప్రతీతి. స్వామివారు వాగులో సంచరిస్తూ ఉండగా కాలికి ముళ్ళు గుచ్చుకుంది.
పాదుకలు కూడా లేకుండా కోలాటం ఆడటానికి వస్తున్న స్వామివారిని జనం నిలదీశారట. దాంతో వారికి విశ్వరూప దర్శనం కల్పించారు. అప్పటి నుంచి భక్తులు స్వామివారికి పాదుకలను తయారు చేయించి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి లక్షలాది మందిగా ఈ స్వామిని దర్శించుకోవడానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొద్ది నలుమూలల కొద్ది లక్షలాది మందిగా భక్తులు వచ్చి స్వామిని సేవించి దర్శించుకొని వెళ్తుంటారు. ఇంకోటి ఇక దాసంగాలు కూడా స్వామికి నివేదిస్తారు. బెల్లము, అన్నము అలా భక్ష్యాలు నివేదన చేసి స్వామికి నివేదన చేసి తర్వాత ఇక నిద్ర చేసి తర్వాత వెళ్ళిపోతుంటారు. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఈ జాతర ఒక నెల పర్యంతం కూడా జరుగుతున్నది. అమావాస్య నుంచి అమావాస్య వరకు సౌకర్యార్థం మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఘాట్ రోడ్డు కూడా నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం. ఈ యొక్క ప్రభుత్వము తప్పనిసరిగా ఈ యొక్క పుణ్యక్షేత్రం పైన స్వయంభూ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కురుమూర్తి స్వామిగా వెలిసిన కురుమూర్తి స్వామి యొక్క వైభవం ప్రజలకంతా తెలుసు. కావున ప్రభుత్వం దీనిపై భక్తి శ్రద్ధలు ఉన్న భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రభుత్వాలు భక్తుల యొక్క ఎలాంటి కష్టాలు లేకుండా చూడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక కురుమూర్తి స్వామి మేము ఉదయం నుండి కూడా ఉపవాస దీక్షతో మేము ఇక్కడ కురుమూర్తికి చేరుకున్నాం. ఇప్పుడే ఆభరణాలు మరియు పట్టు వస్త్రాలు స్వామివారికి చేరుకున్నాయి. వడ్డెమాను గ్రామానికి చెందిన దళితులు తయారు చేసిన ఉద్దాల కొలతకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. వాగులోని ఓ పవిత్రమైన ప్రాంతంలో పడే ముద్రల ఆధారంగా వాళ్లు కొలతలు తీసుకుంటారు. కురుమూర్తి దేవస్థానానికి దళితులకు విడదీయరాని సంబంధం ఉంది. రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్యమైన ఆవు చర్మంతో వడ్డెమాను దళితులు ఆ పాదుకలను తయారు చేస్తారు. దీపావళి అమావాస్య నుంచి 7 రోజుల పాటు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు పాటిస్తూ ఉద్దాలుగా పిలిచే పాదుకలు తయారు చేస్తారు. వారి పూజల అనంతరమే ఉద్దాలను కురుమూర్తి దేవస్థానానికి తీసుకువెళతారు. దళితులే అక్కడ అర్చకులుగా ఉండటం చాలా అరుదుగా జరిగే అంశం. ఈ ఉద్దాలు చేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేసినారు ఈ యొక్క ఉద్దాల మహోత్సవాన్ని. దేవుడు మా ఊరిని దర్శించి ఈ యొక్క పాదాలు చేయమని మా పూర్వీకులకు చెప్పడం జరిగిందట. ఆయన స్వయంగా అచ్చులు ఇక్కడ ముద్రించడం ద్వారా ఈ ఉద్దాల కార్యక్రమం జరిపించుచున్నాము. అయితే ఇది ప్రతి సంవత్సరం దీపావళి అమావాస్య రోజు మేము ఉద్దాలకు సంబంధించిన పచ్చ ఆవు చర్మం ఏవైతే ఉన్నావో వివిధ గ్రామాల నుంచి సేకరించబడుతుంది. ఈ యొక్క సామాన్ తెచ్చిన తర్వాత అమావాస్య రోజు గంగకి వెళ్ళి మేము తెప్ప విడిచి అక్కడ పూజ చేసి ఆ యొక్క ఎవరు తొక్కనటువంటి ఉసుక తెచ్చి అక్కడ వేసినచో దేవుడు వచ్చి పాదాలు పెట్టిపోవడం జరుగుతుంటుంది. అదే ఆచారంగా మేము ఈ ఉద్దాల కార్యక్రమం చేస్తున్నాము. ఉద్దాలోత్సవం నుంచే అసలు జాతర ప్రారంభమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు ప్రత్యేకంగా ఉద్దాల మండపాన్ని దర్శించుకుని ఉద్దాలను తాకితే తమ జన్మ ధన్యమైనదిగా భావిస్తారు. మహబూబ్ నగర్ నుంచి దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు. హైదరాబాద్, కర్నూలు ద్వారా కురుమూర్తి రైల్వే స్టేషన్లో దిగి స్వామి దగ్గరకు రావచ్చు.